హాయ్ వ్యూవర్స్, యాక్చువల్లీ ముక్కుపుడి సీరియల్ సెట్కి వచ్చాము. వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్లో బిజీ ఉన్నా మనం వదలం కదా. సో కేక్ తినడానికి కూడా టైం ఇవ్వట్లేదు మాకు. లేదు, మేము ఇలాంటప్పుడే నిజాలు చెప్తుంటారు, అందుకే ఇప్పుడు తీసుకొచ్చాం. మీరు చెప్పండి, బాగా ఇక్కడ అల్లరి చేసేది ఎవరు సెట్లో? అమ్మా. యా. ఓ, ఇది నాకు షాకింగ్ న్యూస్. అంటే ఇప్పుడు వరకు కిట్టు గారు అని చెప్పారు. ఒకసారి అల్లరి వేరు, అమ్మ అల్లరి వేరు. సో మీరు చెప్పండి, ఎట్లాంటి అల్లరి చేస్తారు మీరు చెప్పాలి. షార్ట్లో ఏదైనా డైలాగ్ మిస్ అయింది అనుకోండి, చిన్న పిల్లలు అంటారు అయ్యో యా, మిస్ అయిపోయాను. అయ్యప్ప అయ్యప్ప, తమిళ డైలాగ్స్ అంటారు అనమాట. అయ్యప్ప అలాంటి డైలాగ్స్ అంటారు. ఓకే. ఇంకా ఫుడ్ విషయంలో కూడా ఏది పర్టికులర్ అనమాట, తనకి ఇది కావాలంటే అదే కావాలి. ఇది నాకు వద్దు, నేను తినను అంటే ఇంకా అసలు ప్రపంచం తలకిందులైనా కూడా అది టచ్ కూడా చేయరు. ఇంకా ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? ఇది అనేం లేదు, స్పైసీ లేని ఫుడ్ అయితే ఏదైనా తింటారు. ఏదైనా తింటారు. స్పైసీ ఉండదు, మంచి చిల్ అవుతారు. ఫిష్ అంటే పక్కన చెప్తున్నారు అంటే ఫిష్ అంటే అఫ్ కోర్స్ చెన్నై అంటే ఫిష్ అంటే ఇష్టం ఉంటుంది, బట్ కానీ స్పైసీ ఉండకూడదు. ఓకే. మనకెట్లా ఫుల్ స్పైసీ ఉండాలి. అసలు నాన్ వెజ్ అంటే స్పైసీగా తినాలి. అసలు స్పైసీ ఉండకూడదు, మసాలా ఉండకూడదు, ఏముండకూడదు. ఇంకా ఎందుకమ్మా తినడం. సో మరి చెన్నై స్టైల్ ఎప్పుడైనా మీకు ఫిష్ కర్రీ చేసి పెట్టారా? సూపర్గా ఫిష్ కర్రీ అక్కడ నుంచి చేసుకొని తీసుకొస్తారు, లేదంటే ఇక్కడ వండుదాం అంటారు, లేదంటే బాగా తినిపిస్తారు. ఎట్లా బయట నుంచి తెప్పించి తినిపిస్తారు. ఆమె తినేది ఇంత, తెప్పించేది ఇంత, తినేది మేము. ఓకే. అంటే ఇది 3 years నుంచి నడుస్తుంది కదా కంటిన్యూ. అసలు ఈ ముక్కుపుడికి ఎవరికి ఇస్తారండి? అందరు ఇదే క్వశ్చన్. ఇంకా వాళ్ళ పాప కాదని ఆ ట్విస్ట్ లో చూపించారు. నాకే వస్తుంది, అందుకే వచ్చింది, లాక్కోడానికి వచ్చాను కదా ఇప్పుడు నేను. మీకే వస్తుందా? నాకే వస్తుంది. అంటే నిన్న సీరియల్ షార్ట్ లో కూడా చూసాను, ఏదో మీకు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. సో నాకైతే ఆశ లేదు, ఎందుకంటే నాకు ఎలాగో రాదని ఫస్ట్ నుంచి చెప్పేసారు. 3 years బ్యాక్ నుంచి నీకు రాదు అని చెప్పేసి ఇంకా దాని మీద ఆశలు కోసం ఇంత ఫైట్ చేస్తున్నాను. ఎవరైతే వీళ్ళు కిట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఏంటంటే అది తీసుకుంటే డబ్బులు ఇస్తాను ఆశపెట్టి చంపుతున్నారు 2 సంవత్సరాల నుంచి. ఆ ఆశ కొద్ది తిరుగుతున్నా. అంత హెల్ప్ చేసింది అవని నా లైఫ్లో, నాకు చాలా హెల్ప్ చేసింది. నా డాటర్ విషయంలో కానీ, మా హస్బెండ్ విషయంలో అన్నిట్లో హెల్ప్ చేసింది. చేసినప్పుడు మాత్రం భావని నువ్వు సూపర్ అంటాము, ఇటు నుంచి డబ్బులు వచ్చేటప్పుడు నువ్వు గలీజ్దానివి, నువ్వు వెళ్ళిపో అనేసి దాన్ని తిడుతుంటాం. చిచి నాకే ఒక్కోసారి క్యారెక్టర్ సూపర్, బట్ నాకు అనిపిస్తుంది ఇన్నర్ ఫీలింగ్, అబ్బా అంత హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా, ఇంత గలీజ్ క్యారెక్టర్ నాది అనుకుంటా. ఇలాంటి వాళ్ళకి కూడా బయట ఉంటారా అసలు? ఇలాంటి వాళ్ళు ఉంటారా అసలు నిజంగా? క్యారెక్టర్ మీకే నచ్చట్లేదు, అంత నెగిటివ్ ఉందంటారా? నెగిటివ్ అంటే నచ్చట్లేదు అంటే క్యారెక్టర్ నచ్చింది, కానీ ఇలాంటి క్యారెక్టర్ నిజంగా ఉంటారా? అలా ఉంటే అసలు ఉండబుద్ధి అవుతుంది ఎవరికన్నా. అలా సూపర్ అండి. అసలు ఏంటి మీ ఫేస్ చూడంగానే ఈ మధ్య జనాల్ని భయపెట్టేస్తున్నారు. మీ ఫేస్ ఒకసారి మా కెమెరాకి ఇలా చూపించండి, అలా చూపించండి. అంటే కాదు, ఎంత కూల్ గా ఉంటాను, అంత సీరియస్ ఎక్స్ప్రెషన్ చూడంగానే భయపడుతున్నారండి పిల్లలు. బట్ కానీ బయట చాలా కూల్ గా ఉంటా, చాలా అల్లరి చేస్తాను. లైక్ అంటే ఈ సెట్ కొంచెం కొత్తగా వచ్చాను, కానీ మా ప్రేమైతే మధురం సెట్ లో అయితే బాగా అలా చేస్తాం మీ అందరం కలిసి. కామ్గా అనమాట, తను ఏం మాట్లాడరు, ఎవరైనా పలకరిస్తేనే హాయ్ అంతే తప్ప ఏం మాట్లాడరు. అంత సైలెంట్, అల్లరి చేయరు, అలా ఏం అనిపించట్లేదు. అంటే ఎక్కువ టైమింగ్ లేదు కదా, తను వచ్చి 1 or 2 days చేసేసి వెళ్ళిపోతారు కదా. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఒక్కళ్ళతోనే ఉంటారు, ఒక్క ఫ్యామిలీతోనే కదా ఉంటారు. తను ఎవరు నిహారికతోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది, అందరితో కనెక్టింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి. సో తాను అంత ఓపెన్ అవ్వలేదు. సూపర్. కానీ అయితే బయట చాలా సాఫ్ట్ గా ఉంటా. అవునా? అంటే అదే ఆయన చెప్తున్నారు, నాకైతే తెలియదండి. ప్రేమేంతో మధురంలో కూడా నేను సాఫ్ట్ గా ఉంటా, కూల్ గా ఉంటా. సెట్ లో లొకేషన్ లో బయట నార్మల్ చాలా కూల్ గా ఉంటా, సాఫ్ట్ గా ఉంటా. లేదు, చాలా మందిని భయపెడుతున్నారు, అది మాత్రం పక్క ఇన్ఫర్మేషన్ అండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఆ సీరియల్ అసలు కంటిన్యూగా అది చూస్తే అన్ని ఎపిసోడ్స్, అవును, నెక్స్ట్ ఇది చూస్తే ఇన్ని ఎపిసోడ్స్. అసలు ఎప్పుడండి దీనికి ముక్కుపుడకి ఎండ్ అనేది ఎప్పుడు ఉంటుంది చెప్పండి? అదే అంటే అలా అడిగారు అసలు ఎండ్ ఏంటని. మాకు ఇంకో 3 years రన్నింగ్ కావాలి మేము అనుకుంటున్నాం. ఇంకో 3 years రన్నింగ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. 900+ ఎపిసోడ్స్ అండి. ఆ కింద మీరు కామెంట్స్ చూస్తున్నారా? మా ముక్కుపుడికి ఎప్పుడో చెప్పండి, ఆ ముక్కుపుడికి ఎవరికి ఇస్తారో చెప్పండి అంటున్నారండి. మీరు కామెంట్స్ చూడట్లేదా? ఇదిగోండి, సో ఇన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి లాస్ట్ నాకే వస్తుంది, నేనే దక్కించుకుంటా. సూపర్. మీరు ప్రేమంతా మధురం చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు సైమల్టేనియస్ గా. ఇప్పుడు సేమ్ శ్రీరామ్ గారిది నిన్న రెక్కి తర్వాత మళ్ళీ ఇంకోటి వేటపాలెం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో ఏంటి ఆ ప్రొడక్షన్ ఏమైనా చేస్తున్నారా? కొంచెం అక్కడ ఏమైనా చెప్తారా? లేదంటే ప్రస్తుతానికంటే
దాంట్లో అయితే ఏం చేయట్లేదు ప్రస్తుతానికి. ఏమో శ్రీరామ్ సార్ మళ్ళీ పిలిచి మంచి ఆఫర్ ఇస్తే కనుక ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు బ్రేక్ వచ్చిందంటే ఏ సీరియల్? బ్రేక్ వచ్చింది అంటే నాకు ప్రేమైతే మధురంతో చాలా మంచి బ్రేక్ వచ్చింది. ఎలాగంటే అసలు ఆల్మోస్ట్ బిజీ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు రాకేష్ అని పిలవడము చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఎన్నో మూవీస్ చేశాను, మన నచ్చవులే కానీ, ఇష్క్, వీర, చట్టము, అలాగే మూవీస్ మంచి మూవీస్ చేశాను, దాంట్లో విలన్గా చేశాను. కానీ ఇప్పటిదాకా దేంట్లో కూడా నాకు రాని నేము ప్రేమైతే మధురంతో వచ్చింది నాకు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ప్రాజెక్ట్. అండ్ దాని తర్వాత సేమ్ అంతే నేమ్ వచ్చింది మన ముక్కుపుడక. లైక్ మొన్న రీసెంట్గా చిలుకూరి బాలాజీకి వెళ్తే ముక్కుపుడకలో మా ఫైట్ సీన్ చూసిన ఆది హీరో అది ఫైట్ సీన్ చూసి టెంపుల్లో ఆవిడైతే ఫుల్ సీరియస్ అయిపోతున్నారు. ఎందుకు అంత పెద్ద ఆవిడని పట్టుకొని అట్లాగా చంపేస్తున్నాం, అట్లాగా ముక్కుపుడు కోసం ఎందుకని చేస్తామని చెప్పేసి ఆవిడ ఏంటంటే ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ అంటే ఆ ప్రేమైంది మొదలైన తర్వాత మళ్ళీ నాకు అంత మంచి నేమ్ తెప్పించింది నాకు ఈ ముక్కుపుడక. సో అందుకని నేను బ్రో ఇంత ఫైట్ చేస్తున్నాం కాబట్టి ముక్కుపుడక లాస్ట్ నాకే దక్కాలని మీరే చెప్పండి అందరికీ. లేదు అట్లా అంటున్నారు కానీ బట్ అది ఫైనల్ గా జరిగేలా అనిపించట్లేదు. లేదు జరుగుద్ది, జరిగి చేసి చూపిస్తాను నేను మీకు. అసలు దక్కించుకునే క్యాండిడేట్ ఇక్కడ ఉంది, తర్వాత తీసుకొస్తానా స్క్రీన్ లోకి, తర్వాత తీసుకొస్తాను. సో అంతకన్నా వీళ్ళందరికన్నా సూపర్ యాక్టివ్ అంట ఆ పాప, అసలుగా అందరు చెప్తున్నారు. సో నైట్ వరకు అలసిపోదు, టైర్డ్ అయిపోదు, సొలసిపోదు, అలాగ మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటుంది తను. అదే చెప్తున్నారు యాక్చువల్లీ సెట్లో వాళ్ళందరూ అదే చెప్పారు, ఆ పాప టూ యాక్టివ్ అని. నల్ల పన్ను నల్ల పొన్ను. సో ఇట్లానే సెట్ లో ఇట్లానే అల్లరి చేస్తూ ఉంటారండి వీళ్ళందరూ. నెక్స్ట్ ముక్కుపుడికి ఈఎంఐకి వస్తుందని చెప్పేసి కొన్ని వర్గాలు అందరూ నిఘా వర్గాలు. సో నీకే వస్తుందా ముక్కుపుడక? ఎస్ మామూలు కాన్ఫిడెంట్ గా లేదు. ఎట్లా ఉంది ముక్కుపుడక సీరియల్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? వాళ్ళ మమ్మీ చూస్తున్నారు, వాళ్ళు కరెక్ట్ చెప్పేస్తుంది. ఏమన్నా పంచా, వాళ్ళ మమ్మీస్ చూస్తున్నారు, వాళ్ళు చూడట్లేదండి. చాలా కరెక్ట్గా చెప్పేస్తుంది. అందరికి మొహమే చెప్పేస్తుంది, ఏమన్నా సరే లోపల పెట్టుకుని బయట పట్ల ఉండదు. సో నీకు భయం అయ్యలేదా? అంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు, సీరియల్ స్టార్ట్ అయినప్పుడు భయం వేస్తుందా నీకేమైనా? ఏం లేదు. ఇక్కడ అందరినీ ఎవరు నేను ఎక్కువ సతాయిస్తూ ఉంటారు? కృష్ణ. ఓకే, నేను మంచి ఫ్రెండ్ కదా నేను నీకు? ఎస్ ఐఎమ్ యువర్ గుడ్ ఫ్రెండ్ రైట్? సో ఓకే చెప్పు, నువ్వు ఈ సీరియల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆడిషన్ ఏమి ఇచ్చావు? ఫస్ట్ హీరోయిన్ కూతురు ఆడిషన్ ఇచ్చాను, తర్వాత విలన్ ఇచ్చాను. హీరోయిన్ కూతురుగా ఇచ్చారంట, విలన్ గా ఇచ్చారంట. అసలు సూపర్. సరే మీ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ వాళ్ళందరూ చూస్తున్నారు, అడుగుతుంటారా నువ్వు సీరియల్ కి? మరి స్కూల్ కి సీరియల్ కి టైమింగ్ సెట్ అవుతుందా? ఎలా చదువుతున్నావు? నేనే క్లాస్ ఫస్ట్. తనే క్లాస్ ఫస్ట్ అంట. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్ చదువుతున్నావా? సూపర్. సెకండ్ క్లాస్ అంట, క్లాస్ ఫస్ట్ అంట. సో మరి నైట్ నిద్ర ఉండదు. ఎన్ని డేస్ చేస్తావు షూట్? ఎన్ని డేస్ చేస్తావు నువ్వు? ఒక 10-9 days. 10-9 days. సరే మరి ఆ పోర్షన్ అంతా ఎలా కవర్ చేసుకుంటావు నువ్వు? బుక్స్ ఉంటాయిగా. బుక్స్ ఉంటాయిగా అంట. మేము అందరం బుక్స్ లేవు, ఊరికే చెప్పేస్తే రోపోలాగా ఇట్లా వింటాం అనుకుంటా. సో మీ మమ్మీ హెల్ప్ చేస్తారా, డాడీ హెల్ప్ చేస్తారా? మమ్మీ. ఓకే, నీకు యాక్టింగ్ ఇంట్రెస్టా లేదా మీ మమ్మీకి ఇంట్రెస్ట్ నేను జాయిన్ చేశారా? నాకు ఇంట్రెస్ట్. నీకు ఇంట్రెస్టా? ఎన్ని ఇయర్స్ అసలు నీకు ఇప్పుడు? 7-8 ఏదో ఒకటి చెప్పు. 7-8 ఫిక్స్ అయ్యి 70 అని చెప్పు. 70 years యువర్ ఏజ్. ఇక్కడ ఇట్లానే అలా జరుగుతూ ఉంటుంది. 7 years అంట. సో సూపర్, అసలు సూపర్ యాక్టివ్ ఉంది. సో సీరియల్ ఇంకా నీకు ముక్కుపుడక వస్తుంది అంటావా? అంటే మంటలో చేతులు పెట్టేసి తీసేస్తున్నారు ఉంగరాలు, ఇది సారీ ముక్కుపుడక ఇవన్నీ ఏంటి మరి నీకు వచ్చిద్దా రాదా? వచ్చిద్దా? సో నీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు నీ ఫేవరెట్? ఎవరు? సెకండ్. సరే ఫస్ట్ ఎవరు చెప్పు. కిట్టు. సో తనంటేనే ఇష్టం అంట. సో తనే ఎక్కువ ఇష్టం, తనే ఎక్కువ అల్లరి చేయిస్తా, తనే ఎక్కువ నేను ఇసుకిస్తాడని చెప్పారే నాకు. అల్లరే చేసేది, చాలా కిట్టు దాన్ని మార్చేసాడు, తనలాగా మార్చేసుకున్నాడు. మామూలుగా మార్చలేదు, ఒక రేంజ్ లో మార్చాడు. ఇప్పుడు కిట్టు చెప్పినా కూడా వినే స్టేజ్ లేదు. సూపర్ నుంచో అన్న కూడా కిట్టు ఉన్నాడంటే పక్కన అసలు ఇంకా
ఇలా ఇలా తిరుగుతుంటుంది. కిట్టు లేనప్పుడు మాత్రం చాలా సినిమా చేస్తాను. సూపర్ అసలు సూపర్ యాక్టివ్ అనమాట. సో ఇప్పటికి 900 ఎపిసోడ్స్ కదా, సో 1000 ఎపిసోడ్స్ చెప్తే నెక్స్ట్ ఇంక ఇదేనా ఇంకేమైనా సీరియల్ చేస్తున్నావు? అభినందన చేస్తున్నా. ఓహో అటు సైడ్ చూసి మాట్లాడు. అభినందనా? ఓకే, అభినందన సీరియల్ చేస్తుందంట. మరి 2 షెడ్యూల్స్, దీనికో 10 days దానికో 10 days ఇస్తే నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నావు బుడ్డి? ఆ గ్యాప్లో వెళ్తున్నా. మామూలు పంచులు వేయట్లేదు, ఆ గ్యాప్లో వెళ్తుందంట. నేను ఇంకా బస్కో కార్కే వెళ్తుంది అనుకుంటున్నా, ఆ గ్యాప్లో వెళ్తుందంట. అలా వేస్తుంది పంచులు. సో సూపర్. నేను అసలుకి ఇట్లా కాదు, విడిగా ఒకరోజు మన స్టూడియోకి పిలిపించి ఒక ½ an hour 1 hour ఇంటర్వ్యూ చేయాలి. వన్ డే పడుతుంది సీరియస్గా. అండ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఇప్పుడు కాదు, ఈ పాపని నాకు పంచలేస్తుందండి బాబు. నేనే అందరికి పంచలేస్తాము, నన్ను మాట్లాడనియట్లేదు. బేసిక్గా నేనే మాట్లాడే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వను. అట్లాంటిది మమ్మల్ని మాట్లాడనియట్లేదు ఈ పాప అస్సలకి. స్టూడియోకి తీసుకొస్తాను, ఓకేనా? వస్తావా మా స్టూడియోకి? ఓకే, సో క్యూట్ అండ్ ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ.